ఓం నమ శివాయ. మనం ఇక్కడ గతంలో ఇక్కడ ఏమీ లేని ఎంటీ ప్లేస్ని చూసాము. ఇప్పుడు వీటికి అన్నిటికీ పందిరి గుంజలు వేసి పందిరల్లాగా చేసి ఇక్కడి నుంచి చివరి వరకు మనం గ్రీన్ మ్యాట్ ఎందుకు కడుతున్నామంటే ఎండాకాలం ప్లస్ గుడి యొక్క డెప్త్ పెంచడానికి, గుడి వైశాల్యం చాలా పెద్దగా పెంచడానికి ఈ రెండు పక్కల కూడా మనం కొంచెం ఫెన్సింగ్ లాగా చేసి ముగ్గులు వేయిస్తే ఇక్కడి నుంచి గుడి చాలా పెద్దగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఏది చేసినా కూడా మళ్ళీ కొత్త కొత్త ఐడియాలు వస్తున్నాయి, చేయించాలన్న ఫీలింగ్ వస్తుంది. మీరు చూడండి, ఈ మన పోల్స్కి కూడా మనం రెడ్ పెయింట్స్ వేసి, మీరు నమ్ముతారో నమ్మరో, పెయింట్స్కే ఇప్పటివరకు దాదాపు 30,000 ఖర్చు అయింది. అంటే 490 రూపాయలకి 1 లీటర్ అనమాట. అలాంటిది రెడ్, ఎల్లో ఇలాంటివన్నీ గుడి అంతా మనం తీర్చిదిద్దుతున్నాం కదా, అది. తర్వాత ఇది ఇక్కడ కొంచెం తక్కువ పడింది. మళ్ళీ రేపు ఇక్కడ ఈ మ్యాట్ కూడా ఫినిష్ చేసి ఇక్కడ వరకు చివరి వరకు కూడా మన గ్రీన్ మ్యాట్ ఉంటుంది, చివరి వరకు గ్రీన్ మ్యాట్ ఉంటుంది. ఇది మన నాగరాణి సిస్టర్స్ చేయించిన వేదశాల, అంటే వేద ఆశీర్వచన శాల. ఈ వేద ఆశీర్వచన శాలలో మనం రేపు 2 ఫ్యాన్లు, 2 లైట్లు కూడా ఫినిష్ పెట్టించి దీనికి ఒక 2 ఫీట్ల ప్లాస్టిక్ చుట్టూ మనం కట్టిస్తున్నాము. ఇప్పుడు దీంట్లో ఇవాళ ముగ్గులు వేయడం జరిగింది, రేపు ఇన్సైడ్ ముగ్గులు కూడా వేయించడం జరుగుతుంది. ఇప్పుడు గుడి యొక్క ప్రాంగణం చూస్తే ఇవాళ కొంచెం నిండుగా ఉంది. ఇప్పుడు అంటే ఇదివరకు కేవలం ఈ ప్రాంగణం తప్ప ఇంకేది ఉండేది కాదు. ఇప్పుడు ఫుల్ గుడి డెప్త్ పెరిగింది, చాలా పెరిగింది. భక్తులకు పరిపూర్ణమైన సౌకర్యం చేయడానికి ఏమేం కావాలో అవన్నీ మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి కావలసిన పరికరాలు ఇక్కడ అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇది ఒక ధ్యాన మందిరంగా కూడా మనం తీర్చిదిద్దడానికి మన ప్రయత్నం చేస్తున్నాం. మన తాటిపల్లి నాగరాణి, సుకన్య, సురేఖ సిస్టర్స్ చేసింది. ఇక్కడ ఒక శివుడి యొక్క ఫ్యామిలీని మనం ఏర్పాటు చేసాము ఇక్కడ. తర్వాత దాదాపు ఒక 2 ఫీట్ హైట్లో మన చుట్టూ ఒక మ్యాట్ వస్తుంది, మ్యాట్ కానీ ప్లాస్టిక్ షీట్ కానీ వస్తుంది. అప్పుడు ఇది పరిపూర్ణంగా కొంచెం క్లోజ్నెస్ ఉంటుంది. అన్ని రకాల, అంటే వివిధ కార్యక్రమాలకి మల్టీపర్పస్ హాల్ లాగా మనం చేసాము. దీనికి ఆనుకొని ఇక్కడ మనం నిన్న ముగ్గు వేసాము, అది యాగశాల కోసం. ఇది ఇప్పుడు హనుమాన్ భక్తులు ఇక్కడ చాలామంది, ఒక సుమారుగా 50 మంది ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు కూడా చాలా రకాలుగా వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటూ సాయంత్రం నేను చెప్పే 4 భక్తి పూర్వకమైన మాటలు కూడా వింటున్నారు. అందరిలో ఒక రకమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రభవింపజేయడానికి మన ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఈ రేపటి వరకు ఇది కూడా క్లోజ్ అయిపోతుంది. దీన్ని కూడా క్లోజ్ చేసే ఆలోచన మన గ్రీన్ మ్యాట్ తోటి పైన. అప్పుడు ఏంటంటే లుక్ చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ఈ ప్రయత్నాన్ని, ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని భాగస్వాములైపోయి ఆ పరమేశ్వరుని అనుగ్రహ పాత్రలు కావాలని నేను కోరుకుంటున్నాను. ఒకళ్ళతో ఏ పని కాదు, ఇది అందరూ కలిస్తేనే అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, వన్ అండ్ ఆల్.